బ్యాక్ టు ఎట్ ద రైట్ క్రాఫ్ట్ బై మోక్షజ్ఞ. సో ఇవాళ వీడియో ఏంటంటే నేనైతే 1000 రూపీస్కి అయితే నేను షాపింగ్ చేశాను. ఆ షాపింగ్ ఏమేమి కొనుక్కున్నానో మీకు అయితే చూపిస్తాను. లెట్స్ గో. ఫస్ట్ అయితే పేపర్ కప్స్ కొన్నాను. అండ్ నెక్స్ట్ బటర్ఫ్లై స్టిక్కర్స్ మనం ఇది వాల్ హ్యాంగింగ్స్కి యూజ్ చేయొచ్చు మనం. అండ్ బాక్స్ కొనుక్కున్నాను. మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి బాక్సెస్ అట్లాంటివి యూజ్ చేస్తాను. అండ్ స్టార్ స్టిక్కర్స్ అండ్ స్టార్ స్టోన్స్ and smiley stickers and flowers and circle stones and white circle stones and woolen తర్వాత ఒక glitter sheet, red glitter sheet and next అయితే cello tape and next painting brushes. చాలా బాగున్నాయి కదా పెయింటింగ్ బ్రషెస్ అయితే చూడండి. 40 రూపీస్ పడింది. అంటే పెయింటింగ్ బ్రషెస్ చాలా వరకు యూజ్ చేస్తారు కాబట్టి చెప్పండి రేట్. And Fevibond and Fevicol. Next sticky notes కొనుక్కున్నా. ఇది పింక్, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ ఉన్నాయి. అండ్ రిబ్బన్, పింక్ రిబ్బన్ అండ్ వైట్ రిబ్బన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ స్టాంప్, ఇది ఓపెన్ చేసి మరి మీకు చూపిస్తాను స్టాంప్ అంటే యూస్ ఎట్లా అనేది. ఓపెన్ చేస్తాను చూడండి. ఒక ప్లేట్ కొనుక్కున్నాను. ప్లేట్తో ఓపెన్ చేద్దాం. పింక్ ప్లేట్. ఐ లవ్ వెరీ మచ్ పింక్. ఎప్పుడు ఏది కొనుక్కున్నా కొంచెం ఎక్కువగా పింకే యూజ్ చేస్తా. సో స్టాంప్ మిషన్ అయితే ఓపెన్ చేసాము. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ సీజర్ ఎట్లా కట్ చేయాలి చూద్దాం, ఎలా యూజ్ చేయాలి. సో ఈ పేపర్ ఉంది కదా, మనము చివరిని కట్ చేస్తే ఇలా వస్తుంది షేప్. చూడండి ఇంకా వస్తుంది. అండ్ నెక్స్ట్ దీంతో ఇది యూజ్ చేద్దాం. ఫస్ట్ ఒక నిమిషం కట్ చేసి చూపిస్తా. చూడండి మూన్ అనమాట. చాలా చిన్నగా ఉంది, క్యూట్గా కూడా ఉంది ఇది. అండ్ నెక్స్ట్ హార్ట్ది స్టాంప్ చేద్దాం. వెయిట్ ఒక రావట్లేదు, ఒక నిమిషం. ఎందుకో హార్ట్ షేప్ వర్క్ అవ్వట్లేదు, వేరే చూద్దాం. చాలా వరకు వర్క్ అవ్వట్లేదు. వర్క్ అవ్వట్లేదు చాలా. మీకు తర్వాత చూపిస్తాను, లాస్ట్లో చూద్దాము దీని సంగతి. అయితే చాలా వరకు ఇంకో వర్కింగ్ అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ ఇలాంటి టైప్దే సీజర్ ఇంకొకటి వేరే డిజైన్ అనమాట. వేరే డిజైన్లో వస్తుంది. ఇట్లా మధ్య మధ్యలో షార్ప్గా ఉన్నట్టుగా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి స్మాల్ సెల్లో టేప్ అండ్ వైట్ పెయింట్. ఇప్పుడు అండ్ నెక్స్ట్ స్మాల్ టేప్స్ 5 రూపీస్. ఐస్ క్రీమ్ స్టిక్స్ మేడ్ ఇన్ చైనా. ఐస్ క్రీమ్ స్టిక్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అస్సలు ఎవరి దగ్గర ఉన్నదే లేదు. ఇది అస్సలు అందరి దగ్గర ఉంటుంది. బ్రష్ పెన్స్. వావ్, చూడండి నేను ఎప్పుడుదాకా అస్సలు ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు బ్రష్ పెన్. ఫస్ట్ టైం యూజింగ్ బ్రష్ పెన్. చూడండి బ్రష్ లాగానే ఉంది కదా. చాలా బాగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. అండ్ వైట్ కూడా ఇచ్చారు. వైట్ పింక్ కలర్ కూడా ఇచ్చారు. స్కిన్ కలర్ కూడా ఇచ్చారన్నమాట. సో స్కిన్ కలర్ కూడా బాగుంది. నైస్. ఐ లవ్ దిస్ బ్రష్ పెన్స్. సో దీని సంగతి స్టాంప్స్ సంగతి అయితే నాకు తెలియట్లేదు. సో చూద్దాం. స్టాంప్స్ ఒకసారి చూపిస్తాను. స్టాంప్స్ ఎలా చేయాలో మళ్ళీ చూద్దాం.
సో హార్ట్ షేప్ అయితే ఫైనల్గా వచ్చింది హార్ట్ షేప్ నాకు. సో చాలా చాలా ట్రై చేశాను, చాలా విధంగా చాలా గట్టిగా హార్డ్గా ప్రెస్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇది ట్రై చేద్దాం ఇప్పుడు. ఓ మై గాడ్, ఇది రావట్లేదు. వచ్చింది. చాలా చిన్నగా ఉన్నాయి. సో మీకు ఈ వీడియో నచ్చితే నాకు ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్.